disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మళ్ళీ లేటెస్ట్గా ఆల్ యాప్స్ ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను. సో చాలామంది మళ్ళీ కమెంట్స్ వస్తున్నాయి నాకు ఆల్ యాప్స్ ఎలా చేయాలని. సో మళ్ళీ లేటెస్ట్గా ఈరోజు అయితే మీకు వీడియో అయితే తీసుకొచ్చాను. సో డేట్ కూడా చూసుకోవచ్చు, ఈరోజు December 24th ట్యూస్డే. సో ఇవాళ వీడియోలో ఈ ట్యాబ్ని మళ్ళీ రీసెర్చ్ చేసి ఫుల్గా ఆల్ యాప్స్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో ఈ ఆల్ యాప్స్ అయితే 100% వర్కింగ్. సో ప్లే స్టోర్ కూడా వర్క్ అవుతుంది, చూపిస్తాను చూడండి. సో చూడొచ్చు, మీరు అకౌంట్ కూడా లాగిన్ చేసుకోవచ్చు. సో అన్నీ వర్క్ చేస్తే. సో వైఫై కూడా చూడండి, వైఫై ఆన్ అయి ఉంది. బ్లూటూత్ కూడా ఆన్ చేస్తున్నాను మీ ముందే. సో చూడొచ్చు, బ్లూటూత్ కూడా ఆన్ అవుతుంది. సో ఇవాళ వీడియోలో ఈ ఆల్ యాప్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ట్యాబ్ అయితే ఫస్ట్గా అయితే రీసెట్ చేయండి. సో నేను సెట్టింగ్స్ నుంచి చేసేస్తున్నాను, మీరు బటన్ నుంచి కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు అయితే చెప్పాను ట్యాబ్ని ఎలా రీసెట్ చేయాలని. సో సెట్టింగ్స్ నుంచి చేస్తున్నాను నేను. సో ఆల్రెడీ ఆల్ యాప్స్ కాబట్టి. సో మీరు బటన్ నుంచి చేయండి. మన పాత ఆల్ యాప్స్ వీడియో చూస్తే మీకు రీసెట్ ఎలా చేయాలో అని అందులో ఉంటుంది. సో రీసెట్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడే ట్యాబ్ అయితే రీసెట్ అయితే అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ గట్రా వస్తే ఏం పట్టించుకోకండి. సో నేనైతే ఇంట్లో ఉన్నాను. సో ట్యాబ్ అయితే సక్సెస్ఫుల్గా రీసెట్ అయితే అయింది. సో ట్యాబ్ అయితే రీసెట్ అవుతుంది ఒక 5 minutes గ్యాప్లో. సో మన ఛానల్లో టెక్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో చేయమంటే #టెక్ అని కమెంట్ చేయండి. TECH #టెక్ అని కమెంట్ చేయండి. సో నేను మొబైల్ గురించి అన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో మీరు కనుక చేయమంటే మొబైల్ టిప్స్ అండ్ ట్రిప్స్ కూడా నేను అయితే చేస్తాను వీడియోస్. సో మీరు వెంటనే వెళ్ళి కమెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో #టెక్ అని. సో నేను ఆ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో చూడొచ్చు, సామ్సంగ్ గ్యాలక్సీ అని వచ్చింది. సో మీకు టెక్ వీడియోస్ కావాలితే ఒకటే కమెంట్స్లోకి వెళ్ళి #టెక్ అని కమెంట్ చేయండి. TECH, మళ్ళీ చెప్తున్నాను TECH. సో నేనైతే మీకోసం టెక్ వీడియోస్ అయితే తెస్తాను. సో మొబైల్ ఒక టిప్స్ అన్నీ మీకు చెప్తాను. సో మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. సో అలానే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది. సో మీరు దాంట్లో DM చేస్తే మీ ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అలానే మన సెకండ్ ఛానల్ తెలుసు కదా, శివ టెక్ ప్రో. సో ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలానే మీకు ఏమైనా యాప్స్ లింక్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరు అయితే చెక్ చేయొచ్చు వెళ్ళి. సో ఒక 5 minutes పడుతుంది రీసెట్ అవ్వడానికి ట్యాబు. సో గైస్, చాలా రోజుల నుంచి వీడియో రాలేదు, జస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నాను అంతే. సో కంటెంట్ అయితే దొరికింది. సో మీరు చేయమంటే ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే చేస్తాను మొబైల్ గురించి. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో అలానే ఇప్పుడు చాలామంది ట్యాబ్స్ ఉన్నాయి కదా, సో ట్యాబ్స్ ల్యాగ్ అవ్వకుండా టిప్స్ ట్రిక్స్ సో నేనైతే చెప్తాను, మీరు మర్చిపోకుండా కమెంట్ చేయండి చాలు. #టెక్ అని కమెంట్ చేస్తే నేను మీకు ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అండ్ చాలామంది మొబైల్ షాప్స్లో అయితే చేయిస్తున్నారు. సో చేయించుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీకు ఫ్యూచర్లో మనకి గవర్నమెంట్ ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉంది కదా, సో ఆ యాప్స్ అయితే మీకు రావు. సో వన్స్ మీరు మొబైల్ షాప్లో చేయిస్తే మీకు రావు. సో ఇప్పుడు నేను చూపించిన ట్రిక్ అయితే మళ్ళీ మీకు
కావాల్సిన సార్ అయితే మీరు రీసెట్ చేసుకుని మళ్ళీ గవర్నమెంట్ యాప్ కింద చేసుకోవచ్చు. సో మ్యాక్స్ ఇది చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు అంతగా అవ్వకపోతే అప్పుడు మొబైల్ షాప్లో అయితే చేయించుకోండి. సో వీడియోని అక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో చూడొచ్చు, వెల్కమ్ దగ్గరికి అయితే వచ్చింది ఇప్పుడే. సో ఇక్కడ నుంచి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు అసలు. సో చూడొచ్చు, వెల్కమ్ దగ్గరికి వచ్చింది. సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది మీకు తెలుసు కదా, అగ్రీ వాళ్ళు క్లిక్ చేసి అగ్రీ అయితే క్లిక్ చేసండి. సో వైఫైని అయితే కనెక్ట్ చేయమంటుంది. సో నేను వైఫైని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో మీ దగ్గర మొబైల్ హాట్స్పాట్ ఉన్నా పర్లేదు. సో హాట్స్పాట్ అయితే ఆన్ చేసుకోండి. సో ఎలా వస్తుంది, చూజ్ వైఫై నెట్వర్క్. సో నేనైతే నెట్ అయితే కనెక్ట్ చేస్తాను. సో మీకు ఆల్ యాప్స్ అయ్యే వరకు నెట్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ చేసి ఉండాలి. సో మధ్యలో గట్రా నెట్ గట్రా ఆఫ్ అయ్యకూడదు. సో కనెక్ట్ అయ్యాక ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చెకింగ్ ఫర్ అప్డేట్స్ దగ్గరికి. సో చూడొచ్చు, చెకింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్. నేను చెప్పే వరకు ఏ బటన్ అయితే క్లిక్ చేయొద్దు. సో నేను చెప్తాను క్లిక్ చేయమని, సో అప్పుడే క్లిక్ చేయండి. సో అలానే మన ఛానల్ 13K సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే ఉంది. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. సో చూడొచ్చు, గెటింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్ అని వచ్చింది. సో ఇక్కడ చాలామంది బ్యాక్ అయితే క్లిక్ చేస్తున్నారు. సో నేను చాలామంది చూశాను అలా చేయడం. సో బ్యాక్ అయితే అసలు క్లిక్ చేయొద్దు. సో మళ్ళీ ట్యాబ్ అయితే రీసెట్ చేయమంటుంది. సో ఇక్కడేం బ్యాక్ అయితే క్లిక్ చేయొద్దు అసలు. సో చూడొచ్చు, ఇలా వచ్చింది కదా సెటప్ యువర్ ఫోన్ అని. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో ఒక్క 2 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. సో క్యాన్సిల్ సెటప్ అయితే క్లిక్ చేస్తున్నారు. సో క్యాన్సిల్ సెటప్ అయితే అసలు క్లిక్ చేయొద్దు. సో క్లిక్ చేస్తే మళ్ళీ రీసెట్ అయితే అడుగుతుంది. సో డైరెక్ట్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసింది. సో ఇక్కడ మీరు కొంచెం అలర్ట్గా అయితే ఉండాలి. సో అప్డేటింగ్ డివైస్ రాగానే ఇంకా అలా క్లిక్ చేస్తూనే ఉండండి. సో బ్యాక్ అయితే రాదు అసలు, బట్ అలా క్లిక్ చేస్తూ ఉండాలి. సో చాలామంది వస్తలేదు కదా అని వదిలేస్తున్నారు. సో చూడొచ్చు, నేను నాన్ స్టాప్గా క్లిక్ చేస్తాను. వచ్చే వరకు క్లిక్ చేయండి. సో చూడొచ్చు, వచ్చేసింది కదా బ్యాక్కి. సో ఇప్పుడు మీరు ఫాస్ట్గా కంట్రోల్ సెంటర్ అయితే లాగండి. సో వచ్చింది కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటే ఆఫ్ చేసండి, ఏది ఉంచొద్దు. ఇంక్లూడింగ్ బ్లూటూత్, సౌండ్, వైఫై అన్నీ. లొకేషన్ కూడా ఆఫ్ చేసండి. సో చూడొచ్చు, అన్నీ ఆఫ్ చేశాను కదా, ఇది ఓన్లీ బ్రైట్నెస్ మాత్రమే. సో చూడొచ్చు, ఇందాక మీకు ఆల్ యాప్స్ చూపించిన ట్యాబ్ ఇది. సో ఈ ట్యాబ్నే మళ్ళీ ఆల్ యాప్స్ అయితే చేశాను మీకు. ప్లే స్టోర్ కూడా చూపిస్తాను మీకు, ఉన్నాను.
సో చూడొచ్చు ప్లే స్టోర్ కూడా సైన్ ఇన్ అడుగుతుంది. సో మీ పర్సనల్ గూగుల్ అకౌంట్తో అయితే సైన్ ఇన్ అయ్యి మీరు ఆల్ యాప్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ మీరు ఈ ఆల్ యాప్స్ చేసిన ఒక 10 మినిట్స్ వరకు వైఫై లొకేషన్ కానీ ఏదో ఆన్ చేయొద్దు. ఆన్ చేస్తే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా టెక్టార్ లాంచర్గా డౌన్లోడ్ అయిపోయి మళ్ళీ ట్యాబ్ని అయితే రీసెట్ చేయమంటుంది. సో ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టండి, లేదా ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. వైఫై మాత్రం ఆన్ చేయొద్దు ఒక 10 మినిట్స్ వరకు. సో ఇది వాళ్ళ వీడియో. సో మీకు కనుక టెక్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, #టెక్ అని TECH. సో నేనైతే టెక్ వీడియోస్ అయితే తెస్తాను మన ఛానల్లోకి. సో ఇదే వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.